ఈనాటి మన లోతైన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనమొక ప్రాచీన పవిత్ర గ్రంథమైన విముక్తి మగ్గ నుండి గ్రహించిన అత్యంత ఆసక్తికరమైన మేధోపరమైన ధ్యాన పద్ధతి గురించి పరిశీలించబోతున్నాం. అవును, ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం కాబోతోంది. ఖచ్చితంగా. ఈ అధ్యయనం యొక్క ప్రధాన ఉద్దేశమేమిటంటే, పాళీ భాషలో ఆలోక కసిన అని పిలువబడే లైట్ టోటాలిటీ అనే ధ్యాన ప్రక్రియను విడమర్చి చెప్పడం. ఒక చిన్న కాంతి బిందువు మన మనసును లోతైన సమాధిస్థితికి ఎలా తీసుకెళ్తుందో అర్థం చేసుకోవడమే ఈనాటి మన లక్ష్యం. నిజానికి ఆలోక కసిన అంటే కేవలం ఏదో ఒక వెలుగును తదేకంగా చూడటం కాదు. విముక్తిమగ్గ ప్రకారం ఇది ఒక కాంతి సంకేతంపై మనస్సును పరిపూర్ణంగా నిలపడం ద్వారా ఉత్పన్నమయ్యే ఒక ఉన్నతమైన మానసిక స్థితి. అంటే కాంతిని ఒక భౌతిక సాధనంగా కాకుండా మనసును కేంద్రీకరించే వస్తువుగా మార్చుకోవడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక్కడ బాహ్య ప్రపంచం నుండి మన దృష్టిని పూర్తిగా ఉపసంహరించి కేవలం ఆ కాంతి వలయం మీదే ధ్యాసను నిలుపుతాము. ఇతర ఆలోచనలకు అక్కడ ఎలాంటి చోటు ఉండదు. ఈ పాయింట్ దగ్గర నాకొక ఆలోచన వస్తోంది. గ్రంథాలు చెబుతున్నట్లుగా మనస్సు కాంతిలోకి దూకడమంటే ఏమిటి? ఇది కేవలం చూడ్డం మాత్రమే కాదుగదా. ఒక ప్రశాంతమైన సరోవరంలో కాంతికిరణం ఎలా లీనమవుతుందో అలాగే మన మనస్సు ఆ కాంతిగా మారడమేనా ఈ దూకడమంటే? ఆ సరోవరం ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంది. మనస్సు కాంతిలోకి దూకడమంటే సరిగ్గా అదే. దీన్నే నిరంతరంగా గ్రహించడం అంటారు. అంటే కాంతిని చూసేటప్పుడు మనస్సు తన సంచలనాన్ని ఆపేసి ఎలాంటి విభజన లేని ఏకాగ్రతను పొందుతుంది. విభజన లేని ఏకాగ్రత అంటే చూసేవాడికి చూడబడే కాంతికి మధ్య తేడా చెరిగిపోవడం. అవును, ఆ స్థితికి చేరడానికి ఒక ముఖ్యమైన సాధనం కావాలి. అదే శ్రద్ధ. ఇక్కడ శ్రద్ధ అనేది ఏదో గుడ్డిగా నమ్మేయడం కాదు. అది మనస్సును నిశ్చలంగా ఉంచే ఒక బలమైన క్రియాశీలకమైన సాధనం. అంటే ఒక భారీ ఓడకు వేసిన లంగర్లాగా ఈ శ్రద్ధ అనేది మనస్సును ఆ కాంతి దగ్గరే పట్టి ఉంచుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఆలోచనలనే అలలు మనసును పక్కదోవ బట్టించకుండా ఈ శ్రద్ధ కాపాడుతుంది. ఈ నిశ్చలమైన ఏకాగ్రత సాధించిన తర్వాత మనసు పొందే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సాధన అంతర్గత అడ్డంకులను తొలగించడానికి ఒక ఆయుధంలా పనిచేస్తుంది. మరి అంత నిశ్చలంగా ఒకే కాంతిని చూస్తూ ఉంటే మనసు నెమ్మదిగా తీవ్రమైన మత్తులోకి జారుకోదా? ఆ పూర్తి నిశ్చలత ఒక రకమైన జడత్వంగా మారదా అనే సందేహం కలుగుతోంది. ఇది చాలా సహజమైన సందేహం. ప్రాచీన బోధనలలో దీనినే బద్ధకం మరియు జడత్వం అని పిలుస్తారు. కాని ఇక్కడే ఈ ఆలోక కసిన సాధనలోని సూక్ష్మత ఉంది. మనం ఎంచుకున్న సంకేతమేమిటి? కాంతి. అవును, కాంతి చైతన్యానికి ప్రతీక కదా. సరిగ్గా. విముక్తిమగ్గ ఈ ప్రయోజనాలను శ్వేత కసిన అంటే స్వచ్ఛమైన తెలుపు రంగు సాధనతో సమానంగా పోల్చింది. స్వచ్ఛమైన కాంతిని గ్రహిస్తున్నప్పుడు మనసులో ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది. బద్ధకం నశిస్తుంది. అంటే శారీరకమైన నిద్రమత్తును పారద్రోలడానికి ఉదయం సూర్యకాంతి ఎలా ఉపయోగపడుతుందో ఈ కాంతి సంకేతం అంతర్గత అజ్ఞానాన్ని మత్తును అలా తొలగిస్తుందన్నమాట. అవును, ఆ స్పష్టమైన దృష్టి ఉన్నతమైన ధ్యానాలకు మార్గం సుగమం చేస్తుంది. అయితే ఈ అద్భుతమైన ప్రయోజనాలను సాధించడానికి మార్గం ఎలా ఉంటుందో కూడా మనం త్రిపిట్కాల ఆధారంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఒక అనుభవజ్ఞుడైన భిక్షువు ఈ సాధన ఎలా చేస్తారో చూద్దాం. ఒక అనుభవజ్ఞుడైన భిక్షువు సహజ ప్రదేశాలలోనే ఈ సంకేతాన్ని గ్రహిస్తారని చదివాను. అంటే సూర్యకాంతి, చంద్రకాంతి లేదా రత్నాల కాంతిని చూసి వారు వెంటనే దృష్టిని కేంద్రీకరిస్తారా? నిజానికి వారు చేసేది అదే. సుఖంలో ఉన్నా లేదా దుఃఖంలో ఉన్నా సరే వారు ఆ కాంతిని నిరంతరంగా చూడగలరు. కాని వెలుగుతున్న దీపం గాలికి కదులుతుంది కదా. మరి ఆ వణుగుతున్న కాంతిని చూస్తూ ఏకాగ్రత ఎలా సాధిస్తారు? చూడండి, అనుభవజ్ఞులైన వారు ఆ దీపం యొక్క మంట ఆకారాన్ని లేదా కదలికను గమనించరు. భౌతికంగా కనిపిస్తున్న ఆ మంట నుండి కాంతి అనే సారాంశాన్ని మాత్రమే గ్రహిస్తారు. బాహ్యకాంతిపై ఆధారపడకుండా తమ మనసులోనే ఆ కాంతి యొక్క ప్రతిరూపాన్ని శ్రద్ధతో మేల్కొల్పుతారు. అద్భుతం. మనస్సులోనే ఆ ప్రతిరూపాన్ని సృష్టించుకోవడమంటే బాహ్య ప్రపంచంతో పనిలేకుండా తమ అంతర్గత ప్రకాశాన్ని చూసుకోవడం అన్నమాట. ఖచ్చితంగా. దీన్నే త్రిపిటకాల్లో చాలా విపులంగా చర్చించారు. బాహ్య దీపం ఆరిపోయినా సరే వారి లోపల ఆ ప్రతిరూప సంకేతం స్థిరంగా వెలుగుతూనే ఉంటుంది. అనుభవజ్ఞులకు ప్రకృతి అంతా ఒక సాధనాస్థలమే అని అర్థమవుతోంది.
మరి ఏకాగ్రత ఇంకా స్థిరపడని కొత్త సాధకులు అంటే ప్రారంభ దశలో ఉన్న ఒక భిక్షువు ఎక్కడ్నుండి ప్రారంభించాలి? ప్రారంభకులకు బాహ్య ప్రపంచంలోని శబ్దాలు, దృశ్యాలు చాలా సులభంగా ఆటంకం కలిగిస్తాయి. అందుకే విముక్తి మగ్గా ఒక సిద్ధం చేసిన ప్రదేశం తప్పనిసరి అని నిర్దేశిస్తోంది. ఆ సిద్ధం చేసిన ప్రదేశం ఎలా ఉంటుందో వివరిస్తారా? తప్పకుండా. తూర్పు లేదా పడమరవైపు ఉన్న గోడ ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. సూర్యకాంతి పడే చోట నీటితో నిండిన ఒక గిన్నెను ఉంచుతారు. అంటే నేరుగా సూర్యుణ్ణి కాకుండా నీటి ప్రతిబింబాన్ని వాడతారన్నమాట. అవును. ఆ నీటిపై పడిన కాంతి పరావర్తనం చెంది ఎదురుగా ఉన్న గోడపై ఒక స్పష్టమైన కాంతి చక్రాన్ని సృష్టిస్తుంది. ఇది చూడ్డానికి చాలా మృదువుగా ఉంటుంది. ఆ కాంతి చక్రం మీద ఎటువంటి ఆకారాలు ఉండవు కదా? అది కేవలం స్వచ్ఛమైన వెలుగు మాత్రమే. దీన్నే ఒక సహజమైన ప్రత్యవ్యేక్షణ అని పిలవచ్చా? సరిగ్గా చెప్పారు. అది సంపూర్ణమైన ప్రత్యవ్యేక్షణ. ఆ కాంతి చక్రం మీద ఏకాగ్రత సాధించడానికి 3 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. ఆ 3 పద్ధతులు ఏమిటో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిది ఏమిటి? మొదటి పద్ధతి సమానంగా చూడటం. అంటే సమతుల్యమైన దృష్టి. కాంతిని మరి తీక్ష్ణంగా చూడకూడదు, అలాగని నిర్లక్ష్యంగా కళ్ళు మూతల పడేలా చూడకూడదు. ఈ సమతుల్యమైన దృష్టి అనగానే నాకు త్రిపిటకలోని ఒక ఉదాహరణ గుర్తుకొస్తుంది. వీణతీగల గురించి ఒక కథ ఉంది కదా? అవును. శోణుని వీణతీగల ఉదాహరణ. ఒక వీణ నుండి మధురమైన నాదం రావాలంటే తీగను మరీ బిగుతుగా లాగకూడదు, అలాగని మరీ వదులుగా వదిలేయకూడదు. సరైన మోతాదులో ఉన్నప్పుడే సంగీతం పుడుతుంది. ఈ కంటిచూపు కూడా సరిగ్గా వీణతీగలాంటిదే అన్నమాట. చాలా అద్భుతమైన పోలిక. ఇక రెండవ పద్ధతి నైపుణ్యాల వినియోగం. అంటే ధ్యాన పద్ధతులను నేర్పుగా అన్వయించడం. మనసు పక్కకు వెళ్ళినప్పుడు దానిపై కోపగించుకోకుండా చాలా సున్నితంగా మళ్లీ ఆ కాంతి చక్రం మీదికి తీసుకురావాలి. దెబ్బలు కొట్టి దారిలోకి తేవడం కాకుండా నెమ్మదిగా మనసును లాలించి సరైన దారిలో నడిపించడం లాంటిది అన్నమాట. ఖచ్చితంగా. ప్రకాశాన్ని చూస్తున్నప్పుడు కలిగే ప్రశాంతతకు అతుక్కుపోకుండా కేవలం ప్రత్యవేక్షణ మాత్రమే కొనసాగించడం ఈ నైపుణ్యం. ఇక మూడవ అత్యంత కీలకమైన పద్ధతి పరిధ్యానాన్ని విడిచిపెట్టడం. బయట ప్రపంచం నుండి మనసును ఉపసంహరించి ఆ కాంతి చక్రంపై ఏకాగ్రతను నిలపడం ఎలాగో కొద్దిగా వివరిస్తారా? బాహ్యంగా ఉన్న ఆ కాంతి చక్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకున్నా సరే ఆ కాంతి తాలూకు ఒక ప్రకాశవంతమైన ప్రతిరూపం వారి మనసులో స్థిరంగా నిలిచిపోతుంది. అదే ప్రతిరూప సంకేతం. అంటే భౌతిక సంబంధం పూర్తిగా తెగిపోయి మనసు ఆ అంతర్గత కాంతిలో సంపూర్ణంగా లీనమైపోతుంది. అవును. అప్పుడు పరధ్యానం దానంతట అదే నశించిపోతుంది. మనసు ఒక గాఢమైన సమాధి స్థితికి చేరుకుంటుంది. అక్కడి నుండి ఉన్నతమైన ధ్యాన స్థితులలోకి ప్రవేశిస్తుంది. నిజంగా బాహ్య ప్రపంచంలోని ఒక చిన్న కాంతి వలయం ద్వారా ప్రారంభమైన ఈ ప్రయాణం శ్రద్ధతో కూడిన సాధన ద్వారా మనసును ఎంతటి లోతైన సమాధి స్థితికి చేరుస్తుందో అర్థమవుతుంది. విముక్తి మగ్గా సూచించిన ఈ మార్గం ప్రాచీనమైనదే అయినప్పటికీ మనసులోని బద్ధకాన్ని పారద్రోలి స్పష్టమైన దృష్టిని ప్రసాదించడంలో ఇది ఎప్పటికీ ఒక అద్భుతమైన విధానమే. ఈ లోతైన విశ్లేషణ ద్వారా మనసుకు సంబంధించిన ఎన్నో సూక్ష్మమైన విషయాలు తెలుసుకున్నాం. అయితే ముగింపులో శ్రోతలను అంటే మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ తాత్వికమైన ప్రశ్న ఏమిటో చెప్పండి. బాహ్యంగా కనిపించే ఒక కాంతి మూలంపై మనం శ్రద్ధతో దృష్టి పెట్టినప్పుడు ఆ కాంతిని గ్రహించే మనసు కూడా క్రమంగా తన పరిమితులను వదిలేసి స్వయంగా ఒక కాంతిలా ఎందుకు మారుతుంది? అసలా గాఢమైన సమాధి స్థితిలో మనస్సు చూస్తున్నది భౌతికమైన బాహ్యకాంతినా లేక ఎలాంటి ఆకారాలు లేని తన స్వచ్ఛమైన ప్రత్యవేక్షణనా? కాంతే మనసా లేక మనసే కాంతినా? ఇది నిజంగా చాలా ప్రశాంతమైన లోతైన ఆలోచన. అవును. ఈ ప్రాచీన సాధన అంతిమంగా మనకు చూపిస్తున్నది కేవలం వెలుగును కాదు, మన సొంత మనసు యొక్క స్వచ్ఛమైన రూపాన్నేమో కదా. ఈ ధ్యానపూర్వకమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగుద్దాం. ప్రశాంతంగా ఉండండి, లోతుగా పరిశీలిస్తూ ఉండండి.